ఆండ్రాయిడ్ యూజర్స్ అందరు వెయిట్ చేస్తున్న ఆండ్రాయిడ్ 17 అప్డేట్ గురించి టుడే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఆండ్రాయిడ్ 7లో ఏఐ ఫీచర్స్, బ్యాటరీ ఇంప్రూవ్మెంట్స్, ప్రైవసీ అప్గ్రేడ్స్, న్యూ యానిమేషన్స్ అండ్ మెనీ హిడెన్ చేంజెస్ వచ్చాయి. ఈ వీడియోలో టాప్ ఆండ్రాయిడ్ 17 ఫీచర్స్, ఎలిజిబుల్ మొబైల్స్, సామ్సంగ్ ఆర్ గూగుల్ పిక్సెల్, రెడ్మీ అప్డేట్స్, ఏఐ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మనం ఈజీగా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఆండ్రాయిడ్ 17 డిజైన్ చేంజెస్. ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే యూఐ డిజైన్. ఆండ్రాయిడ్ 17లో గూగుల్ మోర్ మోడ్రన్ లుక్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ గ్లాసెస్ ఎఫెక్ట్ అని, స్మూత్ యానిమేషన్స్, బెటర్ క్విక్ సెట్టింగ్స్ ప్యానల్స్, న్యూ లుక్ స్క్రీన్ కస్టమైజేషన్, ఇలా చాలా తీసుకొచ్చాయి. ఫోన్స్ చాలా ప్రీమియంగా ఫీల్ అవుతాయి ఇవన్నీ చూసి. ఎస్పెషల్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే యానిమేషన్స్ సూపర్ స్మూత్గా జరుగుతాయి. సెకండ్, జెమినీ ఏఐ ఫీచర్స్. ఆండ్రాయిడ్ 17లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే జెమినీ ఏఐ. గూగుల్ ఏఐని డైరెక్ట్గా ఆండ్రాయిడ్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, స్మార్ట్ రిప్లేస్, ఏఐ సమ్మరీస్ అని, వాయిస్ అసిస్టెంట్ ఇంప్రూవ్మెంట్స్, ఏఐ జనరేటెడ్ వాల్పేపర్స్, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్. సో ఇవన్నీ మనకు డిఫాల్ట్గా ఏఐ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. మీరు మెసేజ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా టైప్ చేయకుండా ఏఐ సజెస్ట్ ఇస్తుందన్నమాట. ఇది కంటెంట్ క్రియేటర్స్కి, స్టూడెంట్స్కి, ఆఫీస్ యూజర్స్కి చాలా బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. థర్డ్ వన్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్. ఇవి మనకి ఏ మొబైల్లో అయినా ఇవి కంపల్సరీగా మనకు కావాలి, ఆండ్రాయిడ్ సిస్టమ్స్లో అయినా. ఆండ్రాయిడ్ 17లో ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. న్యూ ఫీచర్స్ అవి ఏంటంటే బెటర్ యాప్ పర్మిషన్స్ కంట్రోల్స్, స్కామ్ డిటెక్షన్స్, ఫేక్ కాల్ అలర్ట్స్ అని, స్ట్రాంగ్ బ్యాంకింగ్ ప్రొటెక్షన్స్. అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా, అలాంటిలో ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం దానికి రిలేటెడ్గా మనకి ప్రొటెక్షన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కెమెరా అండ్ మైక్ మానిటరింగ్. కొన్ని యాప్స్ ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని కెమెరాస్ కానీ మైక్ యాక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా అవి రికార్డ్ చేసుకుంటాయి. సో అలాంటి జరగకుండా ఉండడం కోసం బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ప్రైవసీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నోన్ యాప్స్, సస్పిషియస్ యాక్టివిటీ చేస్తే ఆండ్రాయిడ్ ఇమ్మీడియట్గా వార్నింగ్ ఇస్తుంది. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. మనకు తెలియకుండా మొబైల్ ఏమైనా జరిగినప్పుడు ఎలా తెలియాలి మనకి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఇన్ కేసు అలాంటి ఏమైనా యాక్టివిటీ జరిగితే మనకి వెంటనే అలర్ట్ వస్తుందని. సో ఇది బాగుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇలాంటివి మనకు చాలా అవసరం. ఇలాంటివి మనం అవేర్ అయి తెలుసుకోవాలి. ఎందుకంటే బయట చాలా స్కామ్స్ జరుగుతుంటాయి కాబట్టి మనం కంపల్సరీగా ఇవి ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల మనకి బాగా మంచిగా ఉంటుంది. అండ్ మన మొబైల్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది. బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా ఇంప్రూవ్ చేశారు. ఆండ్రాయిడ్ 17లో మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ యాప్స్ బెటర్గా మేనేజ్ చేస్తుంది. అండ్ లెస్ ర్యామ్ యూసేజ్ ఉంటుంది. అండ్ ఫాస్టర్ యాప్ ఓపెనింగ్ అండ్ బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్. లెస్ ర్యామ్ యూసేజ్ అండ్ ఫాస్టర్ యాప్ ఓపెనింగ్, బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ర్యామ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్స్ అవుతుంటాయి ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా. సో యాప్స్ కూడా తొందరగా ఓపెన్ అయ్యేలా కూడా ఇక్కడ డిజైన్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ గేమ్స్ ఆడే వాళ్ళకి మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసామని ఆండ్రాయిడ్ 17 ఫ్యూచర్స్లో ఉంది. ఎస్పెషల్లీ ఓల్డ్ ఫోన్స్లో కూడా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కూడా ఆప్టిమైజ్ చేస్తున్నారు. కెమెరా అండ్ క్రియేటర్ ఫీచర్స్, క్రియేటర్స్ కోసం కూడా ఆండ్రాయిడ్ 17లో మంచి అప్గ్రేడ్స్ వచ్చాయి. బెటర్ హెచ్డిఆర్ వీడియో తీయడం, ఇంప్రూవ్డ్ ఇన్స్టాగ్రామ్ కెమెరా క్వాలిటీ అని, ఏఐ వీడియో ఎన్హాన్స్మెంట్ అని, బెటర్ లో లైట్ ఫోటోగ్రఫీ. ఎవరైతే నైట్ టైంలో ఫొటోస్ తీస్తుంటారో వాళ్ళకి మంచిగా బెటర్ క్వాలిటీతో ఫోటో వచ్చేలాగా ఇంప్రూవ్మెంట్ చేసేయమంటున్నారు. అండ్ ఫ్లోటింగ్ క్రియేటర్స్ టూల్స్, షార్ట్స్ క్రియేటర్స్ అండ్ వ్లాగర్స్కి సూపర్ యూజ్ఫుల్ అప్డేట్ అనేది చెప్పొచ్చు. సో ఇవి యూజ్ చేసుకున్న క్రియేటర్స్ ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు మంచిగా ఈ మొబైల్స్ తీసుకుంటారో వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎలిజిబుల్ ఫోన్స్. నౌ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మొబైల్స్లో ఆండ్రాయిడ్ 17 వస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ మనకి ఏ మొబైల్లో
వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ ఆండ్రాయిడ్ 17 ఎక్కడెక్కడ వస్తుందంటే ఫస్ట్ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ తీసుకొస్తారు. అవి పిక్సెల్ 10 సిరీస్ అని 9 సిరీస్ 8 సిరీస్. సో ఈ మొబైల్లో మనకు ఆండ్రాయిడ్ 17 వస్తుందని చెప్తుంది. అలాగే సామ్సంగ్ అందులో S26 అల్ట్రా, S25 అల్ట్రా అండ్ జెడ్ ఫోల్డ్ 8 సామ్సంగ్ ఈ కేటగిరీస్లో వస్తుంది. అండ్ అలాగే జియోమి అండ్ రెడ్మీలో అండ్ పోకో ఈ మొబైల్స్లో కూడా జియోమి 16 సిరీస్ వస్తుంది, రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్లో వస్తుంది అండ్ పోకో F8 ప్రోలో వస్తుందని చెప్తున్నారు. ఇంకా కమింగ్ నథింగ్ ఫోన్లో మనకు నథింగ్ ఫోన్ 3, నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3A. సో ఈ మొబైల్లో మనకు ఆండ్రాయిడ్ 17 అప్గ్రేడ్ అవుతుందని చెప్తున్నారు. పిక్సెల్ డివైజెస్ ఫస్ట్ అప్డేట్ వస్తున్నాయి, అది మాత్రం కంపల్సరీ. సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వచ్చేది మాత్రం పిక్సెల్ మొబైల్స్ అని కంపల్సరీగా చెప్తాను. దెన్ రిమైనింగ్ మొబైల్స్కి ఒకటొకటి మెల్లగా యాడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ 17 మెయిన్లీ ఏఐ ప్లస్ ప్రైవసీ ప్లస్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసింది. మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 17 అప్డేట్ వస్తుందా లేదా అనేది కామెంట్లో మీ మొబైల్ మోడల్ చెప్పండి. దాని ప్రకారం నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.